మంచిదే, పవన్ కళ్యాణ్ గారిని పడి ఏడుస్తారంటే మాకేం అభ్యంతరం. నిత్యం పవన్ నామ స్మరణ చేయండి. మొన్నటిదాకా మేము చెప్పుకుంటే మీరే అన్నారుగా, మీరు ఏడ్చారు కదా జగన్నామ స్మరణం ఏంటని. వీఆర్ ప్లేయింగ్ విత్ ది సేమ్ టైం అంతే. ఆ అంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రెండోది, జగన్ రెడ్డి అన్ని పనులు చేశారు, వెరీ గుడ్. మరి ప్రజలు ఎందుకంటే ఈ విషయంలో నాకన్నా మా సోదరుడు టిఎస్ ప్రసాద్ చాలా సిద్ధహస్తుడు. ఎందుకంటే కాలజ్ఞానం అతనిలో మనోళ్ళు చాలా ఎక్కువ. మనోడు ఎంత కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాడంటే ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అదేంటో చెప్పనా, జగన్ రెడ్డి 140 స్థానాలు జేబులో పెట్టుకొని 24 ఎలక్షన్లకు వెళ్తున్నాడు. మీరు చూసుకోండి, 151+ ఉంటుంది తప్ప తగ్గదన్నాడు. 140 జేబులో తీసేశారు ప్రజలు, ఆ మిగిలింది ఇచ్చారు. మా ఓడి కాలజ్ఞానం చూసారు ఎంత కరెక్ట్ గా ఉందో. సర్లేండి, ఇప్పుడు ఆయన ఎందుకు కాదు, మనుషులు ఎంత ఉన్నతంగా ఉంచి ముందే పరిస్థితి చెప్పగలరు అన్నదాన్ని అంటానికి. రెండోది, పాపం సాక్షి ఛానల్ వాళ్ళేమో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటామంటే వద్దు, 11వ తారీఖే పెట్టుకోవాలన్నది. ఆ 11 అనేది మనోడిలో అన్యాపదేశంగా 100 వచ్చింది. కాబట్టి అటువంటి సిద్ధహస్తులు కాలజ్ఞానులు ముందు ఉన్నప్పుడు మేము మా సోదరుడు సురేష్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మా సోదరుడే చెప్తాడు ఎందుకు అట్లా వచ్చిందనేది పరిస్థితి. ప్రజలు సరే, వీళ్ళలో ఇప్పుడు సురేష్ ఇంకా అనలేదు, కానీ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళైతే ఈవీఎం మరి 2019 కూడా ఈవీఎం మహత్యం వల్ల గెలిచాడా, ఇప్పుడు ఈవీఎం వల్ల ఓడిపోయాడు అనుకుంటే. కాబట్టి మీ నాలిక చివరి నుంచి వచ్చే మాటలకి మేము కాదు సమాధానం చెప్పి ప్రజలు చెప్తారు. ఇక మా కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది దాని మీద ప్రజలు తమ అభిప్రాయం చెప్తారు. మేము ప్రజలకి సమాధానం చెప్పాలా, ప్రజలకి మా పాలనలో ఉన్న మంచి చెడులు వాళ్ళకి చెప్పాలా. ప్రతిపక్షాలకు చెప్పడానికి కాదు మేము ఉన్నది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు, అది రాజ్యాంగం కూడా వాళ్ళకి కల్పించిన హక్కు అది. కానీ ఆ హక్కును వాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేదు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించడానికి ఇష్టపడతలేదు. వాళ్ళని ప్రజలే చూసుకుంటారు. అంటే వాళ్ళు అనేది హామీలన్నీ ఈయన ఇచ్చారు కాబట్టి బాధ్యత ఈయనదే. మేము చంద్రబాబు నాయుడు గారిని అడగం, శ్యామల గారు అదే అంటారు, రోజా గారు అదే అంటున్నారు. ఎవరండి ఈ శ్యామల తీసలు పారండి, మీరు కొన్ని పేర్లు మా నోటెమ్మడి చెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఆవిడ ఏంటండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. సరేలేండి, చాలా మంది వచ్చారు, మంత్రులుగా కూడా చేశారు, ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయారు. ప్రతివాడు గొప్ప పోస్టులకు వెళ్ళిన మాత్రం గొప్పవాడు అయిపోడు. సార్ రోజా గారు సార్ దయచేసి నాతో కొన్ని మాటలు మాట్లాడించద్దు. ఆవిడ మంత్రి అండి. అయితే నన్ను ఎవరైనా రేప్ చేసేవాడు ఉన్నాడా? ఎవరన్నా మాట్లాడతారా మంత్రిగా ఉండి? ఏంటి 1-2 రేపులకే అంత గోల పెడుతున్నారేంటి? మంత్రిగా ఉండి ఎవరైనా బాధ్యత గల మాట్లాడతారా? వాళ్ళని తీసుకొచ్చి మీరు నా ముందు మాట్లాడిస్తారేమండి? మీకు టీఆర్పీ రేటింగ్ కావాలనుకుంటే వేరే వాళ్ళు పెట్టుకోండి, నాలాంటి వాళ్ళు దయచేసి లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ముందు ఉంచుతున్నాను.